హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇటీజర్ నాలెడ్జ్. ఈరోజు మనకి ఈ వీడియోలో 2024లో జరిగిన టెట్ ఎగ్జామ్లో సైకాలజీ మీద వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి ఏది? తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి ఏది? The correct option is option 1 సాధికార తత్వం. సాధికార తత్వం. అభ్యసనం జరిగే కాలం ఏది? అభ్యసనం జరిగే కాలం ఏది? The correct option is option 3 పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు. బెదిరించడం అనేది. బెదిరించడం అనేది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 మానసిక పీడనం. మానసిక పీడనం. క్రింది వాణిలో స్వీయ వనరులు ఏవి? క్రింది వాణిలో స్వీయ వనరులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ప్రజ్ఞ మరియు ఆలోచన. ప్రజ్ఞ మరియు ఆలోచన. మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం ఏమి? మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం ఏమి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది? వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశ. ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP అనగా ఏమి? ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP అనగా ఏమి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. క్రింది వాణిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి ఏది? క్రింది వాణిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు. సహజ సామర్థ్యాలు. పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. E.L. థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? E.L. థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 బహుకారక సిద్ధాంతం. బహుకారక సిద్ధాంతం. రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమనడం అనేది. రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమనడం అనేది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ అంతఃపరిశీలన పద్ధతి. ఆప్షన్ 1 అంతఃపరిశీలన పద్ధతి. అంతఃపరిశీలన పద్ధతి. ICT అనగా. ICT అనగా. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం ఏది? మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 హేతుకీకరణం. హేతుకీకరణం. కృత్యాల ద్వారా అనుభవోద్వక అభ్యవనం జరిగేది. కృత్యాల ద్వారా
అనుభుత్వక అభ్యవనం జరిగేది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఏ రంగానికి చెందినవి? ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఏ రంగానికి చెందినవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 భావావేశ రంగం. భావావేశ రంగం. తాడును చూసి పాము అని భయపడటం. తాడును చూసి పాము అని భయపడటం. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 భ్రమ. భ్రమ. పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 శ్రమించడం వర్సెస్ న్యూనత. శ్రమించడం వర్సెస్ న్యూనత. వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఎలా కూడా అంటారు? వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఎలా కూడా అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. బోధనా లక్ష్యాలను రూపొందించడం ఏ దశలో జరుగుతుంది? బోధనా లక్ష్యాలను రూపొందించడం ఏ దశలో జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 పూర్వచర్యాత్మక దశ. పూర్వచర్యాత్మక దశ. టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి అని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు ఏది? టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి అని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. స్కిన్నర్ ప్రకారం పిల్లల భాషను వేటి ద్వారా నేర్చుకుంటారు? స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వేటి ద్వారా నేర్చుకుంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 అనుకరణ మరియు పునర్బలనం. అనుకరణ మరియు పునర్బలనం. ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఏ నియమానికి ఉదాహరణ? ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఏ నియమానికి ఉదాహరణ? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 విచక్షణ నియమం. విచక్షణ నియమం. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం. ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత? కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం అని ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 83%. 83%. క్రింది వాణిలో ప్రక్షేపక పరీక్ష ఏది? క్రింది వాణిలో ప్రక్షేపక పరీక్ష ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు. స్వల్ప బుద్ధిమాంద్యులు. కార్యక్రమయుత అభ్యసనం ఏ సిద్ధాంత ఫలితం? కార్యక్రమయుత అభ్యసనం ఏ సిద్ధాంత ఫలితం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 కార్యసాధన నిబంధనం.
కార్యసాధన నిబంధనం. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు ఏది? విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 అభ్యసనం కొరకు మదింపు. అభ్యసనం కొరకు మదింపు. మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేలితో పట్టుకోగలడంలోని వికాస సూత్రం ఏది? మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలగడంలోని వికాస సూత్రం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్.